హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశానే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో సార్, ఇంతమంది కాల్ చేశారు కదా మీరు? అవునవునండి. చెప్పండి. మా అమ్మగారు సుమలత గారు, చెప్పండి. అదే సార్, మేడంకి 8009 అని చెప్పి ఒక క్రెడిట్ కార్డ్ అమౌంట్ డ్యూ ఉంది సార్. అవును. డిపిడి ఎంత ఉందండి? డిపిడి ఎంత ఉంది? డిపిడి ఎంత ఉందండి? చెప్తున్నాను ఆగండి సార్. మీ పేరు? మధు సార్. మధు. బీపీఆర్ నుంచా, ఇన్ హౌస్ నుంచా మీరు? కొత్త పంపిస్తున్నారు. 132 సార్. 132 ఏంటి? అవుట్ స్టాండింగ్ లేకుంటే 132 రైట్ ఆఫ్ అకౌంటా, ఎన్పిఐనా? చెప్పండి చెప్పండి సార్, చెప్పండి. నేను సెటిల్మెంట్ అడుగుతున్నాను. సెటిల్మెంట్ చేపియాలి నాకు. సెటిల్మెంట్ ఎంత ఉంది అవుట్ స్టాండింగ్? కాస్ట్ ఎంత ఉంది? సార్, మేడంకి 1003 అని చెప్పి క్రెడిట్ కార్డ్ ఉంది. దానికి 6255 రూపీస్ అవుట్ స్టాండింగ్ ఉంది. అండ్ అదే మనకు ఇది పర్సనల్ లోన్ ఒకటి ఉంది సార్. ఓకే. పర్సనల్ లోన్ కి 4,68,390 అమౌంట్ డ్యూ, ప్రిన్సిపల్ అమౌంట్. అందులో మనకి ఇప్పుడు 33,178 అని చెప్పి ఒక ఈఎంఐ రన్నింగ్ లో ఉంది. ఓకే, నేను సెటిల్మెంట్ అడుగుతున్నాను. ఏతుందా? అదే సార్, సెటిల్మెంట్ అంటే ఇప్పుడు మాకు ప్రెసెంట్ మీరు కాల్ చేసింది సిసి గురించా, పిఎల్ గురించా? క్రెడిట్ కార్డే సార్. మళ్ళీ నేను క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుతున్నా, మీరు పర్సనల్ లోన్ గురించి అంటున్నారు. అదే అండి, ఇప్పుడు సెటిల్మెంట్ కావాలనుకుంటే మనం అన్నిటికి కలిపి సెటిల్మెంట్ తీసుకోవాలి సార్. ఏదైతే కార్డ్స్ యాడ్ అండ్ కార్డ్స్ ఉంటాయో, పర్సనల్ లోన్ ఉంటుందో అన్ని మనకు. ఓకే, మరి ఆ పని చేద్దాం. మరి ప్రెసెంట్ అయితే ఆ పర్సనల్ లోన్ మీకు రావడానికి 3 months పడుతుంది సార్. 3 months వెయిట్ చేయాలి. అవుదాం, దాంట్లో ఏముంది. 3 months వెయిట్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ క్రెడిట్ కార్డ్ కి చార్జెస్ యాడ్ అయిపోతాయి కదా సార్. ఇట్స్ ఓకే, పర్లేదు. తక్కువ సెటిల్మెంట్ ఎట్లయినా మన ఐసిఐసిఐ 40 to 45% సెటిల్మెంట్ చేస్తుంది. అవును, చేపించేద్దాం, దాంట్లో ఏమన్నా నో ఇష్యూ. ఏమంటారు మీరు చెప్పండి. నేనైతే డైరెక్ట్ సెటిల్మెంట్ అన్నా. ఎందుకంటే మల్టిపుల్ కార్డ్స్ మా అమ్మగారిది. ఇక 2 కార్డులు ఆల్రెడీ నేను సెటిల్ చేయించాను. ఆల్రెడీ నా సివిల్ లో డెంట్ వచ్చేసింది కదా. మిగతాయి కూడా ఎందుకు, ఇక మొత్తం పేమెంట్ చేసినా వేస్ట్. అది కూడా డిఫాల్ట్ అయ్యి సెటిల్మెంట్ తీసుకున్నారు. 2 కార్డు చేయించాను ఇప్పటికైతే ప్రస్తుతానికి. నాకు ఎవరు ఆఫర్ ఇస్తారో అలా క్లియర్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఇయర్ ఎండింగ్ కదా, ఫైనాన్షియల్ నడుస్తుంది కదా ఇప్పుడు, మంత్ ఫైనాన్షియల్ ఎండింగ్. అయితే ఆఫర్లు వస్తాయి, చేపించేస్తున్నాను. అందుకే మీరు ఇప్పుడు ఎన్పిఏ ఏంది అంటే ఇక ఇప్పుడు రాదు నాకు తెలిసి. ఖచ్చితంగా ఇది నాకు రైట్ ఆఫ్ పోవాలి అకౌంట్. మీరేం చేస్తుంటారు సార్? నేను జాబ్ చేస్తానండి. ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాను నేను. ఓకే అండి, హైదరాబాద్. నేను ఒకసారి మాట్లాడతాను. మాట్లాడి ఒకవేళ సెటిల్మెంట్ ఏమైనా ఆఫర్ ఉందో అంటే మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ నెంబర్ కాల్ చేస్తాను. మీరు ఖచ్చితంగా చెప్పండి. ఏదో ఫాదర్ కి కాల్ చేసి ఏదో అంటున్నారంట, మీరు కాల్ రెస్పాన్స్ ఇస్తలేరు, ఏదేదో అంటున్నారంట. ఏంటి సార్? మీరు కాల్ చేసి వాట్సాప్ లో కాల్ రెస్పాన్స్ ఇస్తలేరు అని ఏమేమో అంటున్నారంట. మీరు కాల్ రెస్పాండ్ అనట్లేదు సార్. కాల్ చేసినాం, ఒక్కొక్కసారి కాల్ కనెక్ట్ అవ్వట్లేదు, ఒక్కొక్కసారి కాల్ రెస్పాండ్ అవ్వట్లేదు. దానికి మనం ఏం చేయలేం కదండి, అది నెట్వర్క్ ఇష్యూ ఉన్నప్పుడు.
ఇప్పుడు అదే నేను ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మధు కదా మీ పేరు, మీ డిజిగ్నేషన్? అవునవును ఫీల్డ్ ఎగ్జిట్ టీమ్ లీడర్. ఎఫ్ఓఎస్ ఎఫ్ఓఎస్ కదా మీరు? అవునవును. ఓకే. మేడం విన్నావు సార్ బీపీఓ నుంచి ఏమైనా మాట్లాడేది ఇప్పుడు? చెప్పండి సార్, విజయవాడ నుంచి కాల్ చేస్తాను. విన్నావు సార్ బీపీఓనా? బీపీఓ చెప్పండి. బీపీఓ నుంచా? బీపీఓ పేరు చెప్పగలుగుతారా? చెప్తాం సార్, మీకు అన్ని డీటెయిల్స్ కావాలంటే చెప్తాం సార్. చెప్పండి, అడుగుతున్నా కదా. ప్రతిదీ అడుగుతున్నారు కదా, పిన్ టు పిన్ నేను చెప్తాను సార్. చెప్పండి. మీ క్లారిటీగా డీపీడీ చెప్పాను, బకెట్ చెప్తున్నాను, ఇంకా అన్ని చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవాలి. మీరు ప్రతిదీ ఇంకా చెప్తున్నారు కానీ ప్రతిదీ అడుగుతుంటే ఎలాగండి? నేను ఏమన్నా ఇప్పుడు మీ బీపీ పేరు చెప్పండి అన్నా. నేను ఏమి తప్పు అడిగానా? తప్పైతే అడగలేదు మరి. పర్లేదు చెప్పండి. బీపీఓ పేరు చెప్తారా కొంచెం? కనుక్కొని చెప్తానండి సార్. అంటే బీపీఓ పేరు తెలీదా మీకు? తెలీదు సార్. ఓకే సార్. మీరు ఒక పని చేయండి, మీ మేనేజర్ తో మాట్లాడి సెటిల్మెంట్ అడుగుతారు కస్టమర్ అని చెప్పి నాకు చెప్పండి, కాల్ చేయండి. ఇంకోటి, మీరు కంపల్సరీ కాదు, మీరు కాల్ చేసినప్పుడు నేను ఫ్రీ ఉండాలని. ఓకేనా? మీరు చేయండి, నేను ఖచ్చితంగా ఫ్రీ ఉంటే ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను నేను. ఓకేనా? నేను ఇప్పుడే మాట్లాడి మీకు ఈవినింగ్ లోపల అప్డేట్ ఇస్తాను. మీరు కాల్ చేయండి, ఖచ్చితంగా నేను రెస్పాన్స్ ఇస్తాను. మీరు ఇంకోటి, ఇప్పుడు మా ఫాదర్ తో అన్నట్టు ప్రతి కస్టమర్ తో అట్లా అనొద్దండి, తప్ప అది. మీరు ఎగ్జాంపుల్ మీకే చెప్తాను. నేను నా అవసరం ఉన్నప్పుడు కాల్ చేసినప్పుడు మీరు కూడా రెస్పాన్స్ చేయకపోవచ్చు. డ్రైవింగ్ లో ఉండొచ్చు, వాష్రూమ్ లో ఉండొచ్చు, ఏమైనా మీటింగ్ లో ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు అందరికి వస్తాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? మార్నింగ్ నుంచి మీకు కాల్ చేశాను. నేను ఒక విషయం, నాది మల్టిపుల్ కాదండి, నా కాల్స్ వస్తూనే ఉంటాయి. అలా అని ఎన్ని కాల్స్ అని మనం రెస్పాన్స్ ఇస్తాం చెప్పండి? నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా. నేను మీకు ఆ విషయం తెలియదు అని చెప్తున్నా నేను. ఓకే, ఇప్పుడు చెప్పారు కదా క్లారిటీ. ఓకే, అర్థమైంది. మీ నెంబర్కే కాల్ చేస్తాను, మీరు రెస్పాండ్ అవుతారు, నేను కాల్ చేస్తానండి. మీరు నాకు కాల్ చేయండి. అది సెటిల్మెంట్ గురించి నేను మాట్లాడి మీకు ఖచ్చితంగా డిస్కస్ చేసి చెప్తాను. ఆగండి సార్ కాసేపు. చాలు. ఇది హలో చెప్పండి. సిసిది నాకు అవుట్ స్టాండింగ్ చెప్పలేదు మీరు. పాజ్ ఎంత ఉంది మీకు? ప్రెసెంట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ వచ్చేసి 2,43,592 అనేది ప్రెసెంట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ సార్. ఓకే. మన టాస్ ఎంత ఉంది? ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 1,98,155 రూపీస్ ఉంది. ఓకే ఓకే సార్, చలో. మీరు నాకు చెప్పండి, మీరు ఎంతలో సెటిల్మెంట్ ఇస్తారో. ఒకవేళ వస్తే క్లియర్ చేసేసాం. ఓకేనా? అప్రూవల్ తీసుకుంటే నేను అమౌంట్ చెప్తాను. మాట్లాడి షూర్. ఓకే. హలో. गुड मॉर्निंग सर. गुड मॉर्निंग. ईश्वर जी से बात हो रही है मेरी? हाँ जी. मैं स्टैशिंग से बात कर रही हूँ सर. ये स्टैशिंग का पेमेंट क्या है? आपने पेमेंट करा दीजिए. मैडम अभी नहीं हो पाएगा मैडम. ये कब तक होगा? मैडम तकरीबन 3 महीना लगेगा. सॉरी? 3 महीना. 3 महीना? हाँ जी. बट रीजन? मैडम फंड इशू है. EMI का पेमेंट आप, हाँ तो ठीक है ना सर. EMI का पेमेंट आप अभी अरेंज करके करा दीजिए ना. बहुत कोशिश किया मैडम, यकीन मानो, इतना कोशिश किया कि हो नहीं रहा है. बहुत दिक्कत में है मैडम. तो नेक्स्ट मंथ आपकी प्राइस लीगल हो जाएगी. कोई बात नहीं मैडम, इस मंथ पेमेंट नहीं करोगे. कोई बात नहीं, लीगल में देख लूंगा. उसमें क्या है, फांसी तो ना दे देगा वो लीगल वाला. तो ठीक है ना? ठीक है सर. ओके. श्योर. मैडम जी क्या हुआ? श्रीनाथ जी से बात हो रही है? हाँ जी. जी श्रीनाथ बात कर रहे हैं आप? हाँ जी, मैं ही बात कर रहा हूँ, बताइए. जी सर, वाहिद बात कर रहा था मैं, ICICI बैंक के बिहार से, और क्वालिटी इंजीनियरिंग पर्पस के लिए रिकॉर्ड किया जा रहा था. जी. आपका ये कार्ड चल रहा था सर, ICICI बैंक कार्ड 0003 कार्ड एंडिंग डिजिट है, उसका बैलेंस 4,60,000
5,900 रुपीज का ड्यू चल रहा है। जी काफी टाइम से कार्ड की पेमेंट नहीं हो पा रही है, क्या रीजन आ रहा है कार्ड का पेमेंट करने में, जान सकता हूँ? फंड इश्यू है। Okay, तो कितने टाइम से फंड इशू आ रहा है सर? तकरीबन मुझे 7 महीने से, 7 महीना 12 दिन से। हेलो, आ रही है? हाँ जी आ रही है। 7 महीना 12 दिन से फंड इश्यू है। ठीक है, समझ पा रहा हूँ सर। तो आपका जो पेमेंट है कार्ड का, ये भी काफी टाइम से डिले चला है। 512 डेज हो चुका है पेमेंट ना करते हुए आपको, तो जी, पॉसिबिलिटी जी। नहीं हो पा रही है कि फंड प्रॉब्लम आ रही है। तो समझ सकता हूँ एक साथ पेमेंट करने में प्रॉब्लम होगी, पार्ट पार्ट पेमेंट कर दीजिए सर। जैसे जैसे अरेंजमेंट होता रहे, इससे आपका ये अमाउंट कम होता रहेगा, आगे चल के बर्डन नहीं बनेगा आपके लिए। इसको हम सेटलमेंट कराएंगे, बताइए आप सेटल कर सकते हो? हाँ, सेटलमेंट हो जाएगा सर, बट ये है कि फिर सिविल स्कोर पे आपके सेटलमेंट के बाद नहीं, कोई इम्पैक्ट बात नहीं। पड़ेगा। अभी तो फ्यूचर में सिविल तो loans अभी वगैरह- मेरा तो मर चुका है, सिविल तो नहीं है ना, आप भी जानते हो अच्छी एक तरह। टाइम पे चीजें क्लोज करने के बाद आप जो चीजें हो दोबारा से नॉर्मल कर सकते हैं, बट मे बी उसमें कुछ टाइम लगता है सर। कोई बात नहीं, चलेगा। बताइए आप कितने में हो जाएगा सेटलमेंट? अगर आप इस मंथ में सेटलमेंट करते हैं तो अराउंड आपका 2,30,000 रुपीज के अराउंड सेटलमेंट हो सकता है सर। चीजें सब्जेक्ट टू अप्रूवल होती है। 2,30,000 रुपीज। ये कुछ हो नहीं सकता कि 30-40 हजार में? सर 30-40 हजार रुपए में तो नहीं हो पाएगा आपका। यूजेज चलो अमाउंट है जो 4,70,000। 50-60। जो अमाउंट मैं बता रहा हूँ लगभग इतने राउंड से कम अमाउंट हो पाएगा सर। ठीक है, जिस दिन मेरे पास इतना अमाउंट हो जाएगा मैं जरूर मैं आपको कॉल कर दूंगा, ठीक है ना? तो कब तक पॉसिबिलिटीज होगी सर, जान सकता मैं हूँ? देखा कोशिश कर रहा हूँ, मैं देखता हूँ कुछ हो। आप जितना अमाउंट बोले तो 2.5 लाख तक मैं जमा कर लूँ, हो जाएगा। मेरे ख्याल से 2-3 महीना लगेगा। तो 2,30,000 में पॉसिबिलिटीज है, क्योंकि हाँ, फिर आप वही जितना आगे 2,30,000 अभी तो मेरे सेटलमेंट अमाउंट भी बढ़ेगा। कुछ अमाउंट तो मेरे पास फिलहाल अभी नहीं है, तो इंतजाम तो जी। करना पड़ेगा ना। तकरीबन उसको 2-3 महीना और लगेगा मुझे। तो 2-3 महीने में ही कंप्लीट कर पाएंगे आप? हाँ ना, आप अमाउंट तो बहुत ज्यादा बता रहे हो। जो पॉसिबिलिटीज है, जो कैलकुलेटिव अमाउंट होता है बैंक की साइड से, तो वही मैं बता रहा हूँ। कोई बात नहीं, कोई बात नहीं। चलो आप आपकी तरफ से बोलो, चीजें पॉसिबल मैं है। 2-3 महीने में कोशिश करके खत्म कर दूंगा, इसको सेटल करा दूंगा, ठीक है ना? ठीक है, कोशिश कीजिएगा जल्द से जल्द जो चीजें वो अरेंजमेंट करके जो चीजें करवा लीजिए, क्योंकि जितना टाइम आप डिले करोगे तो उतने अमाउंट सेटलमेंट अमाउंट भी बढ़ेगा, तो वहाँ पे भी आपके लिए बर्डन बनेगा। जी जी जी, शुक्रिया, बहुत कोशिश बहुत कीजिएगा शुक्रिया, एज सुन एज पॉसिबल, जैसे होता है आप करवा दीजिए। बहुत बहुत शुक्रिया आपका। ओके सर, थैंक यू, हैव अ गुड डे। थैंक यू।